కోసం పాకులడం మీరేమి హడావుడి పడకండి అని తన అభిమానులకు ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నారనమాట. అందుకని అది చాలా స్పష్టం. ఇంకా మూడో బ్రదర్ పదవి కూడా ఇంకా పెండింగ్లో ఉంది. నాగబాబు ఎప్పుడు మంత్రి అవుతాడు దాని మీద అంటే చంద్రబాబు ఉదాహరణకు వర్మ, నేను ఉదాహరణకు చాలా కీలకమైన ప్రశ్న అడుగుతున్నా, ముఖ్యమైనదే, కీలకం కాబోయినా. చంద్రబాబు నాయుడు అధికారికంగా నాగబాబును క్యాబినెట్లోకి తీసుకోవడానికి అని చెప్పిన తర్వాత ఎందుకు ఇన్ని రోజులు ఆలస్యం అవుతుంది? అంటే ఎమ్మెల్సీ ఏమైనా ఖాళీ అవ్వాలా? ఏం కాదు, 6 నెలల వరకు, 6 నెలల లోపల సభకు ఎన్నిక కావచ్చు. ఎన్నిక కాకూడదని ఆలోచిస్తున్నారు. ఏది వస్తే డైరెక్ట్ గానే రావాలి, తర్వాత మళ్ళీ అప్పుడైనా సార్ చేయాల్సిందే కదా ఎమ్మెల్సీకి. అందుకని నేను అంటుంది ఏంటంటే ఇన్ని తర్జన జరుగుతున్నా చర్యలు ఏం లేవు ఇక్కడ, చర్చలే. మీడియాలో, సోషల్ మీడియాలో కొన్ని ఫీడ్బ్యాక్లు, కొన్ని లీక్లు వదిలి వాటి మీద అటు ఇటు మీరు మాట్లాడుకోండి అని మన మీద భారం వేయటం తప్ప, మన మీద అంటే మనలాంటి వాళ్ళ మీద, మీడియా వాళ్ళ మీద తప్ప నిజంగా స్టెప్స్ పడడం లేదు ఇక్కడ. ఎందుకు పడడం లేదు? దానికి సంబంధించిన తర్జనలు లేవా అని సందేహం కలుగుతుంది. లోకేష్ కూడా అంత కోర్టు దగ్గర అన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారంటే, పవన్ లేఖే రాశాడంటే, పవన్ కళ్యాణ్ లేఖలు అంత సులభంగా రాయడు. ఆయన ఒక మెసేజ్ ఇవ్వడం చాలా తక్కువ, ఉపన్యాసాల్లో ఆవేశంగా చెప్పేది తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు బహిరంగంగా చెప్పొద్దు. ఇది కూడా ముఖ్యమైనది. ఎందుకంటే చాలామంది ఒక 3-4 ఆథరైజ్ చేస్తే చాలామంది చెప్పేస్తున్నారు. బహుశా ఇది అందరికీ వర్తిస్తుంది. సో నన్ను మీరేం పైకి లేపక్కర్లేదు అని కూడా ఆయన చెప్తున్నాడు. అది కొంత ఆత్మవిశ్వాసం, కొంత వ్యూహం, కొంతేమో సర్దుబాటు, జాగ్రత్త పడడం, ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. సుప్రీంకోర్టులో వైఎస్